రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగానే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సుపరిపాలన కొనసాగుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఇక ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది. ఇక ఇందులో భాగంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గురువారం ఉదయాన్నే స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను సొమ్ములను అందించారు. ప్రజల్లోకి తిరిగి ఒక మాట ఇచ్చాము, ఆ హామీ నిలబెట్టుకుంటున్నాం అనేది ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నారు. ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. తప్పనిసరిగా కూటమి ఏదైతే అన్నదో అదే విధంగా ఇస్తున్నందుకు వాళ్ళు ఆనందపడుతున్నారు. అలాగే నిదానంగా ఒక్కొక్కటిగా హామీలన్నీ కూడా నెరవేరుస్తారన్న నమ్మకం వాళ్ళలో ఉంది. తప్పనిసరిగా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కానీ, అలాగే ఏదైతే గ్యాస్ బండ్లు 3 ఇవ్వడం జరుగుతుంది అనేది అవన్నీ కూడా ఆన్లైన్లో ఆగస్టు 15 తర్వాత అన్నీ కూడా జరుగుతాయి. ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. దాన్ని అందరికీ కూడా వివరించడం జరుగుతుంది, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా బయటకు వచ్చి తిరుగుతున్నారు అనేది. ఎందుకంటే అభివృద్ధి విషయంలో పూర్తిగా కుంటుపడిపోయింది. దాన్ని ఒక్కొక్కటిగా లైన్ చేసుకుంటూ అహర్నిశలు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన నేను కలవడం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8:30 దాకా, అంటే మేము వచ్చిన తర్వాత సుమారు 50 మంది ఉన్నారు. నేను వచ్చేసరికి 8:30 అయితే సుమారు 11 వరకు కూడా ఆయన ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడుతున్నారు. ఆయన ఈ వయసులో కూడా ప్రజా సంక్షేమం కోసం ఏదే విధంగా అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పాటుపడుతున్నాయి. మనమందరం కూడా వాళ్ళకి సహకరించవలసిన బాధ్యత మనం ఉంది. రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అంతా కూడా భరోసాగా చంద్రబాబు నాయుడు గారి మీద వదిలి మనం అందరం కూడా స్వేచ్ఛగా బతకచ్చని సందర్భంగా మీ అందరం కూడా తెలియజేయడం జరుగుతుంది.